ఎవ్రీవన్, ఈరోజు ఇంకొక మంచి టిప్తో వచ్చేసానండి. ఇది మనకి హెయిర్ ఫాల్ కానీ లేకపోతే హెయిర్ బాగా స్ప్లిట్ ఎండ్స్ వస్తున్నా కానీ చాలా బాగా వర్క్ అవుతుంది. ఇది నేను జస్ట్ హెయిర్ ఆయిల్ ప్రిపేర్ చేస్తున్నాను. ఏం లేదు, బ్రింగ్రాజ్తోనే చేద్దామని అనుకుంటున్నాను. కానీ నాకు లీవ్స్ అవన్నీ అయితే కష్టము. అందుకే నేను ఇండియా నుంచి వచ్చేటప్పుడు బ్రింగ్రాజ్ పౌడర్ తెచ్చుకున్నాను. నేను మోస్ట్లీ హెయిర్ ప్యాక్ కానీ హెయిర్ ఆయిల్ కానీ ఏదైనా కానీ ఆ పౌడరే యూస్ చేస్తున్నాను. నాకైతే బాగానే వర్క్ అయింది. మరి ఇట్లా వర్క్ అయిపోయిందని చెప్పనులే, కానీ ఏదైనా కానీ ఆయుర్వేదం మనకి ఎప్పుడైనా సరే అంత తొందరగా అయితే రిజల్ట్ అయితే ఉండదు. మనం చేస్తూ ఉంటేనే పక్కా రిజల్ట్ వస్తుంది. అండ్ ఈ ఆయిల్ ప్రిపేర్ చేసుకోవడం అస్సలు కష్టం కాదు, చాలా ఈజీ ప్రాసెస్. ఎందుకంటే జస్ట్ ఒక చిన్న ప్యాన్ లాంటిదో లేకపోతే మనం ఎప్పుడన్నా ఆయిల్ వేడి చేసుకునే లాంటిదో తీసుకొని దాంట్లో కోకోనట్ ఆయిల్ వేసేసి, మీకు ఎలాంటి ఆయిల్ ఉన్నా పర్లేదు, మీరు మీ హెయిర్కి ఏదైతే పెట్టుకుంటారో ఆయిల్తో ఈ బ్రింగ్రాజ్ పౌడర్ వేసేది. నేను అంతకు మించి ఏమీ వేయలేదు దాంట్లోకి. నేను దాన్ని మంచిగా వేడైన తర్వాత నేను స్ట్రైన్ చేద్దామని చూశాను, కాకపోతే నాకు మొత్తం పౌడర్ కదా ఏం దిగలేదు. అందుకే నేను కొంచెం చేసి నేను రియలైజ్ అయ్యాను అది ఏం దిగట్లేదు. నేను డైరెక్ట్గా రాసుకొచ్చాను. మన హెయిర్లో కూడా ఎక్కడ ఏం ఆగిపోవట్లేదు, అది చాలా మంచిగా ఉంది. మీరు ట్రై చేయండి. మరి ఎక్కువ హెయిర్ ఫాల్ ఉన్న వాళ్ళైతే ట్రై చేసి ఎలా ఉందో నాకు చెప్పండి. బాయ్.